సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. పోతే స్టేడియం ఒకటి, ఆ ట్యాంక్ బండ్ ఒకటి, సాయంత్రం ప్రజలు నర్సీపట్నం ప్రజలందరూ కలిసి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళారు. ఈవేళ నేను రావడానికి కారణం ఏంటంటే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను, ఎంపీ క్యాండిడేట్గా సీఎం రమేష్ గారు పోటీ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా మీ అందరినీ కలిసి మీ తాలూకు ఆశీర్వాదాన్ని, సహకారాన్ని అర్థించడం కోసం చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మీ సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో నేను కూడా 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. రాజకీయాల్లో గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, అది ముఖ్యం కాదు. రాష్ట్ర భవిష్యత్తుని కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. నేనేమంటే ఎవరిని విమర్శించడం కాదు. నేను 40 సంవత్సరాలు పెట్టి చాలామంది ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా దాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. వాళ్ళ పనితీరాలు చూశాను నేను. అతి పెద్ద రాజశేఖర గారు, రాజశేఖర గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను పనిచేశాను. వాళ్ళ పనితీరు వేరు, వాళ్ళ ఆలోచన వేరు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం చాలా నాశనం అయిపోయింది. మీ అందరికీ తెలిసిన విషయం, ప్రజలందరికీ కూడా అర్థమైంది. కానీ మాట్లాడే పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకంటే భయమో తెలియదు, వీడు నాకు అర్థం కాదు. కొంతమంది నాతో డిస్కషన్ చేస్తుంటారు, సార్ రాష్ట్ర పరిస్థితి బాగోలేదండి, ఆర్థిక పరిస్థితి బాగోలేదండి, అప్పులు బాగోలేకపోయిందండి, సర్వనాశనం అయిపోయిందండి. మరి ఎందుకు మాట్లాడరా అంటే నవ్వుతారు, చిన్న చిరునవ్వుతో ఆన్సర్. నేను కూడా అందరూ ఎవరో ఒకరు మాట్లాడకపోతే పబ్లిక్లోకి డిస్కషన్ రాదు. అంటే నేను మాట్లాడాను ఫస్ట్లో గుంటూరు జిల్లాలో ఒక ఫంక్షన్ పిలిచారు, ఎన్టీ రామారావు గారి విగ్రహ ఫంక్షన్కి. ఆ మీటింగ్లో నేను ఫస్ట్లో మాట్లాడింది ఏంటంటే చెత్త మీద పొండేసినోడు చెత్త నా కొడుకు కాబట్టి ఏమవుతుందని ఫస్ట్ డైలాగ్ వేశారు. అది వైరల్ అయింది. మన రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద వైరల్ అయింది. ఒకే ఒక డైలాగ్, సింగిల్ డైలాగ్, చెత్త మీద పొండేసినోడిని చెత్త నా కొడుకు అనబోతే ఏమంటారు అని. అక్కడి నుంచి నా మీద 16 కేసులు పెట్టారు, మీ అందరూ తెలుసు. అయినా భయపడకుండా మాట్లాడుతూనే ఉన్నాను, విమర్శిస్తూ ఉన్నాను, గవర్నమెంట్ పాలసీస్ మీద మాట్లాడుతూనే ఉన్నాను. కానీ చలనం లేదు, మార్పు లేదు. అంటే మార్పు లేదు కాబట్టి, అతనిలో మార్పు లేదు కాబట్టి మనం మార్చవలసిన టైం వచ్చింది. ఇప్పుడు ప్రజలు మార్చవలసిన టైం వచ్చింది. కానీ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీ అందరికీ తెలిసి, మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయం తెలిసిన వాళ్ళు ఉన్నారు. రాష్ట్రం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రేపు ఎన్నికల్లో మీరు ఓటు వేయవలసిన అవసరం ఉంది. ఏదో పోతున్న మొక్కం చూసో, చంద్రబాబు నాయుడు మొక్కం చూసో కాదు మీరు ఓటు వేయవలసింది. రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం ఓటు వేయవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే మీరు అందరూ కలిసి రేపు జరగబోయే ఎన్నికల్లో పాజిటివ్గా మీరు 10 మందిని ప్రభావితం చేయగలరు కెపాసిటీ ఉంది. ఇక్కడ వాకర్స్ క్లబ్లో అందరికీ అంటే అంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర పరిస్థితి గురించి తెలిసిన వాళ్ళు మీరు అందరూ ఉన్నారు. మీరు 10 మందిని ప్రభావితం చేయగలరు. నేను మీ ఓటు కోసం రాలే, ఓటు ఎలగడుగుతాను, క్యాండిడేట్కి ఎలగడుగుతాను.
కానీ 10 మందిని ప్రభావితం చేయవలసిన పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని. అంటే మీ అందరినీ వచ్చి కలిసి ఆదివారం కూడా వచ్చి కలుద్దామని డిసైడ్ చేసి వచ్చాను నేను. అంచేత మీరు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని జరగబోయే ఎన్నికల్లో మనకి నాకు ఎమ్మెల్యేగా సీఎం రమేష్ గారికి ఎంపీగా గెలిపించవలసిన అవసరం ఉంది.